కాసేపట్లో హైదరాబాద్ కు ఫుట్బాల్ స్టార్ మెస్సీ రానున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు శంషాబాద్ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫలక్నామా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 ఉప్పల్ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానుండగా రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకున్నారు. రాత్రి 7:30 ఫుట్బాల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. సింగరేణి జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించనుండగా అపర్ణ టీంకు మెస్సీ ప్రాతినిధ్యం వహించనున్నారు. మొత్తం 20 నిమిషాల పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుండగా ఇక చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ మెస్సీ బరిలోకి దిగనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ మధ్య పెనాల్టీ షూట్ అవుట్ జరగనుంది. ఇక సాయంత్రం 7:50 గాడ్ కప్ ప్రెజెంటేషన్ జరగనుంది. ఈ సందర్భంగా యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ హోదాలో చిన్నారులతో మెస్సీ ముచ్చటించనున్నారు. ఇక హైదరాబాద్ లో మెస్సీ మానియా కొనసాగుతుంది. రేవంత్ వర్సెస్ మెస్సీకి మధ్య జరగబోయే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఇక అందరూ క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, ఇప్పటికే కోల్కతాలో జరిగిన పరిణామం పై పలు చర్చలకు దారితీస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్ లో జరగబోయే మ్యాచ్ పై ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్? థ్యాంక్ యూ యమున. ఏదైతే ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరికొద్ది సేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోనున్నారు. ముఖ్యంగా అతని షెడ్యూల్ ఇప్పటికే ఖరారైన నేపథ్యంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్కి అయితే వెళ్తారు. అయితే అక్కడ ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియంకి అయితే వెళ్తారు. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఏదైతే లియోనెల్ మెస్సీ మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కోల్కతా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. అయితే శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్నామా ప్యాలెస్కి అయితే వెళ్తారు. అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్న 100 మంది అదృష్టవంతులతో స్టార్ ప్లేయర్ ముఖాముఖిగా మాట్లాడి ఫోటోలు అయితే దిగనున్నారు. అయితే ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియంకి అయితే చేరుకుంటారు. అక్కడ చిన్నారులు ఫుట్బాల్ జట్టుతో 15 నిమిషాల పాటు సంభాషించి కొన్ని ఫుట్బాల్ మెలికలు వాళ్ళకైతే తెలపనున్నాడు. ఆ తర్వాత 7 గంటలకు ప్రధాన ఈవెంట్ అయితే ప్రారంభం కానుంది. ఇందులో సంగీత కార్యక్రమంతో సహా పలు ఆకర్షణలు అయితే ఉంటాయి. 7:30కి ప్రత్యేక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహించగా అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆడనున్నారు. అయితే మెస్సీతో పాటు అతని స్నేహితులైన రొడిగ్రో అలాగే లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్లో అయితే పాల్గొనున్నారు. అయితే మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మాత్రం మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్లోకి అయితే ప్రవేశించి ఆడతారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు గోల్డ్ ట్రోఫీని అయితే మెస్సీ అలాగే రేవంత్ రెడ్డి కలిసి ప్రదానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్నామాకు వెళ్ళి అక్కడ రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం అంటే రేపు ఉదయం ముంబైకి అయితే పయనమవుతారు. మొత్తం హైదరాబాద్ వాసులకు ఫుట్బాల్ లవర్స్కు ఇది ఒక పండుగనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఈరోజు ఉదయం కోల్కతాకి మెస్సీ చేరుకున్నారు. అయితే అక్కడ ఒక స్టేడియం దగ్గర ఒక కొద్దిగా గందరగోళం ఏర్పడింది కాబట్టి మరొకసారి అలాంటి సంఘటనలు ఇక్కడ జరగకుండా ఉండేందుకు అంటే కోల్కతా ఘటన నేపథ్యంలోని ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం దగ్గర బందోబస్తు పెంచారు. వేలలో ఖర్చు చేసి టికెట్లు తీసుకొని మరి ఏదైతే స్టేడియంకి వస్తున్న ప్రేక్షకులకి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అయితే టికెట్లు లేని వారు ఖచ్చితంగా ఇటు ఏదైతే స్టేడియం వైపు రావద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 3000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇటు కోల్కతాలో జరిగిన సంఘటన నేపథ్యంలోని ప్రస్తుతం హైదరాబాద్కు సంబంధించి కూడా ఏదైతే ఇటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు కోల్కతా స్టేడియంలోని జరిగిన గందరగోళం అంటే ఇటు ఫ్యాన్స్ అందరూ అంటే మెస్సీ అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ మ్యాచ్ ఆడకుండా వెళ్ళిపోయిన నేపథ్యంలో అంటే భారీ ఎత్తున అక్కడ ప్రేక్షకులతో పాటు అభిమానులు అక్కడ చేరుకోవడంతో కూడా ఇటు లాస్ట్ మినిట్లోని ఏదైతే నిర్వాహకులు మెస్సీ మ్యాచ్ను కోల్కతాలో అయితే రద్దు చేశారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అలాంటి సిచ్యువేషన్ జరగకుండా ముందస్తుగానే చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పటికే ఇటు డీజీపీ స్థాయి అధికారి అలాగే కమిషనర్ రాచకొండ కమిషనర్
కమిషనర్తో పాటు అందరూ కూడా ఈ మ్యాచ్కు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా పర్యవేక్షించారు. అయితే లిమిటెడ్గా ఇప్పటికే పాసులు కూడా అమ్ముడుపోయినాయి. అయితే ముఖ్యంగా ఇటు స్టేడియంలోని ప్రేక్షకులు కూడా ఏదైతే మెస్సీతో ఫోటోలు దిగేందుకు కానీ బ్యారిగేట్లు దూకి మెస్సీని కలవడానికి ట్రై చేయొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ అదే విధంగా ఏదైతే వాళ్ళు గనక ఇలాంటి పరిణామాలకు గనక దారితీస్తే గనక ఖచ్చితంగా వాళ్ళపై కేసులు నమోదు చేస్తామంటూ ఇప్పటికే పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి. అయితే మరికొద్ది సేపట్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే 3 నుంచి 4 గంటల మధ్యలోని లియోనెల్ మెస్సీ అయితే ఇక్కడికైతే చేరుకుంటారు. అయితే ఈరోజు ఈ మ్యాచ్కి ప్రత్యక్షంగా ఏదైతే రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ కూడా ఇటు ఏదైతే హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులు మొత్తం కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే కోల్కతా మాదిరిగా మరొకసారి ఇక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. యమున రైట్ కుమార్, అయితే ఇటు రాహుల్ గాంధీ రానున్నారు, అటు మెస్సీ రానున్నారు. కాబట్టి ఇటు తెలంగాణ గవర్నమెంట్ అంటే ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలను విధించారు? ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ప్రజలకి ఎలాంటి ఏర్పాట్లను చేస్తారని చెప్పుకోవచ్చు? ఎస్ఎంన ముఖ్యంగా ఈరోజు లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలోని ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏదైతే పోలీసులు పెట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇటు ఉప్పల్ స్టేడియం కావచ్చు, ఇటు శంషాబాద్ దగ్గర కావచ్చు, ప్రతి చోట కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మెస్సీ ఏదైతే 3 నుంచి 4 గంటల మధ్యలోని ఇటు శంషాబాద్ వస్తారు కాబట్టి శంషాబాద్ నుంచి ఫలక్నం వెళ్లే దారిలో కూడా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టారు. అయితే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్సీ అన్ని చోట్లకైతే వెళ్తుంటారు. ప్రస్తుతం ఏదైతే శంషాబాద్లో వచ్చిన తర్వాత ఇటు నేరుగా ఫలక్నం వెళ్తారు. ఫలక్నం వెళ్లే వరకు కూడా గ్రీన్ ఛానల్ అమల్లో ఉంటుంది. అయితే ట్రాఫిక్ ఆంక్షలు మాత్రం ముందుగానే పెట్టారు కాబట్టి ముఖ్యంగా వాహనదారులందరూ కూడా ముందుగా అంటే ఆయా రూట్లో కాకుండా పోలీసులు నిర్దేశించిన రూట్లో వెళ్లాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉప్పల్ స్టేడియం దగ్గర అంటే 3 గంటల నుంచి 4 గంటల లోపు అయితే మెస్సీ ఫలక్నం వెళ్తారు. అయితే ఉప్పల్ స్టేడియంకి సాయంత్రం 6 గంటల సమయంలో అక్కడ చేరుకుంటారు కాబట్టి ముందుగానే 3 గంటలు అంటే మ్యాచ్ జరిగే ముందు 3 గంటల ముందే ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లోకి అయితే రానున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లో ఉంటాయి. అయితే ఈ రోజు రాత్రి అక్కడ మ్యాచ్ అంటే సుమారు 1.5 పాటు మెస్సీ ఉప్పల్ స్టేడియంలోనే ఉంటాడు కాబట్టి ముఖ్యంగా అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ముందుగానే అమల్లో అయితే ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే వాహనదారులు ముందుగానే పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్లను అనుసరించి అటు ఉప్పల్ స్టేడియం వైపు కాకుండా మరొక దారిలో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 1.5 పాటు ఉప్పల్ స్టేడియంలో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఉప్పల్ స్టేడియం నుంచి నేరుగా ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత గోట్ ట్రోఫీని కూడా ఏదైతే అందించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఫలక్నామా వెళ్తారు. అప్పుడు కూడా గ్రీన్ ఛానల్ అయితే అమల్లో ఉంటుంది. ముఖ్యంగా వాహనదారులు కూడా ముందుగానే ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రూట్లోని వెళ్లకుండా వేరే రూట్లో వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.